హాయ్ ఫ్రెండ్స్, ఏమిరా లేట్ అయిందిరా అనుకుంటున్నారు కదా. ఎస్, లేట్ అయింది. మ్యాటర్ ఏందిరా అంటే అప్డేట్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేశా, కనుక్కున్నా కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా అవ్వబోతున్నాయా, ఎందుకురా అంటే నో ఎలిమినేషన్కి ఛాన్స్ ఏమైనా ఉందా, నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కాకుండా వేరే టైప్ ఆఫ్ టాస్క్లు పెడుతున్నారా. లైక్ ఈ వారం ఆల్రెడీ, ఈ వారం ఇన్ ద సెన్స్ ఈ వీక్ అంతా, ఈ వీక్ ఏంద్రా ఎదవా, ఈ సీజన్ అంతా చాలా ఇమ్యూనిటీలు వచ్చాయి కదా. సో బేసిక్గా ప్రతి సీజన్లో అన్ని ఇమ్యూనిటీలు ఉండవు కదా. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటే ఒక అక్యూరియాసిటీ ఉంటుంది. ఈసారి అలాంటి బోల్డ్ పవర్ స్టోన్లు వచ్చాయి కదా. సో ఉండకపోవచ్చు. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటేనే కదా నో ఎలిమినేషన్ జరుగుతుంది. సో బ్యాక్ టు బ్యాక్ నో ఎలిమినేషన్ జరగవు కాబట్టి ఆ యాంగిల్లో అనుకున్నాం కదా. బట్ ఎప్పుడైతే ఇది ఉండకపోవచ్చు అని ఇంకో టాక్ వస్తుందో, సో ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుందా అంటే నిన్న గట్టిగా పడ్డాయంటే దివ్య కూడా ఓట్లు. సో దానివల్ల ఏమైనా మారిందా అండ్ బిగ్ బాస్ టీం చూసుకుంటారా ఈ కాన్ఫరంటేషన్ దివ్య వర్సెస్ తనుజ. నిన్న నాకు తెలిసి నిన్న టీఆర్పీ రేటింగ్ గట్టిగా అదురుద్ది. అది మనకు ఇంకో వారంలో రిపోర్ట్ వస్తుంది, కానీ చాలా ఎక్కువ మంది చూశారంట. సో ఇన్ని కాంబినేషన్లు వీళ్ళు బిజినెస్ ఆస్పెక్ట్లో కూడా చూస్తారు కాబట్టి నో ఎలిమినేషన్ చేస్తారా అని డౌట్ వచ్చింది. కాకపోతే లాజిక్ ఎలా ఉంటుందా అంటే నో ఎలిమినేషన్ అయితే బజ్ వాళ్ళని రమ్మన్నారు ఆ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ గారు ఉన్నారనుకోండి, శివాజీ గారిని రమ్మన్నారు, ముందే చెప్పేస్తారు. ఆర్ కొన్ని నో ఎలిమినేషన్ శివాజీ గారు వచ్చినా అక్కడ డ్యూ టు సమ్ XYZ రీజన్స్ వల్ల ఏవి ప్రిపేర్ అయిపోతుంది, అన్నీ ప్రిపేర్ అయిపోతే అక్కడక్కడ ఇప్పుడు రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు, దానివల్ల కొన్ని మారితే కొన్నిసార్లు వేరే వేరే డెసిషన్లు తీసుకుంటారు. ఇప్పుడు శ్రీజ అవ్వడం అలాంటిది తప్ప. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏం చెప్తున్నారో మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఎలిమినేట్ చేద్దామని చెప్పి. సో ఎలిమినేషన్ అయితే ఉందంట. సో బజ్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇన్ఫో, లేకపోతే నేను చెప్పిన శివాజీ గారిని రమ్మన్నారు. సో పిలిచారు కాబట్టి సో 100% ఎలిమినేషన్ ఉంటుంది. ఇంకా అవ్వలే ఎలిమినేషన్. సో ఎలిమినేషన్ ఉంటుంది, ఏవి ప్రిపేర్ అయిపోయింది, క్వశ్చన్స్ కూడా రిలేటెడ్ టు దివ్యవి వెళ్ళిపోయాయి. సో దివ్య విల్ బి ఎలిమినేటెడ్. ఇంకా వెళ్తుంది, వెళ్ళలేదు. ఏమైనా ఆపడానికి ఛాన్స్ ఉందంటే నాకు తెలిసి ఇంక ఛాన్స్ లేదు. అదే కనుక్కున్నప్పటి వరకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా, ఏమైనా హోల్డ్ చేస్తారా, ఏమైనా ట్విస్ట్ ఉంటుందా, ఏమైనా తిప్పి ఆపుతారా, ఫ్యామిలీ వీక్ ఇంకా నో టీయర్స్ అని చెప్పి హ్యాపీ నోట్లు ఆపేస్తారా అంటే లేదంట. వాళ్ళకి వెళ్ళింది కాబట్టి మళ్ళీ వాళ్ళకి రెమ్యూనరేషన్ బొక్క కదా, వాళ్ళు పిలిచాక మళ్ళీ వెళ్ళమంటారు వెనక్కి. సో ఏవి ప్రిపేర్ అయిపోయి క్వశ్చన్స్ కూడా వెళ్ళిపోయాయి కాబట్టి సండే షూట్ అయ్యే టైంకి ఆమె ఎలిమినేట్ అవుతారు. మనకు అది అఫీషియల్గా 6:30 బట్ ఓవరాల్గా అయితే దివ్యకి తక్కువ ఓట్లు వచ్చాయంట. సో దివ్య ఎలిమినేట్ అవుతుంది. ఇది దివ్యది. సో దివ్య ఎలిమినేట్ అవ్వడం రైటా రాంగా అనేది మీరు బలంగా కామెంట్ చేయండి. నా ప్రకారం రైటో రాంగో నిన్న కూడా చెప్పింది అదే. 100% దివ్య చేసింది రైట్ అని చెప్పలే. ఓపిక్గా వీడియో చూసేటోళ్ళకి అర్థమవుతుంది. తమ్నేల్ కాకుండా, తమ్నేల్ ప్రతి ఒడు క్లిక్ బయట పెడతాడు అది. సో మ్యాటర్ ఏంటంటే రైటో రాంగో డేరింగ్గా మళ్ళీ ఇంకో వ్యూ పాయింట్ వస్తుంది. డేరింగ్ ఏం కాదు, గ్రడ్జ్ అని. ఇప్పుడు గ్రడ్జ్ అయినా సరే అక్కడ ఇమాన్యుల్కి లేదా గ్రడ్జ్ తనుజ మీద, అయినా కూడా సేఫ్గానే ఆడుతున్నాడు కదా. అలా చాలామంది సేఫ్గా ఆడుతున్నారు, అందరూ సేఫ్గా ఆడుతున్నారు ఇబ్బా. బట్ ఈ అమ్మాయి డేరింగ్గా వెళ్తుంది. ఎలా వెళ్ళింది? ఆ అమ్మాయి ఫస్ట్ పొజిషన్లో ఉందని తెలుసు, అమ్మాయికి దారుణమైన ఓట్ బ్యాంక్ ఉందని తెలుసు, అమ్మాయికి అగెన్స్ట్గా వెళ్తే నెగిటివ్ అయిపోతామని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా ఎదురెళ్ళింది. ఒకసారి కాదు, మల్టిపుల్ ఇన్స్టెన్స్లో వెళ్ళింది. మీకు వస్తే వ్యూ పాయింట్స్ లైక్ తనూజ మీద అంటే కుళ్ళు, కక్ష, ఇన్సెక్యూరిటీ రిగార్డింగ్ భరణి బండ్ అవి కూడా ఉన్నాయి. ఉన్నా కూడా ఎదురెళ్ళాలి కదా. అక్కడ అంత దమ్ము లేదు ఎవరికి. సేఫ్గా ఆడికెళ్ళిపోతున్నారు ఈ సీజన్లో. ఎవరెవరైతే ధైర్యంగా ఎదురెళ్ళారో వాళ్ళేమో అస్సాం ఎక్కేస్తున్నారు. మనీష్ ఎక్కిసాడు, మాస్క్ మ్యాన్ ఎక్కిసాడు, శ్రీజాని ఎక్కించేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కబోతుంది. సో ధైర్యంగా మాట్లాడితే ప్రాబ్లం అయిపోద్ది. ఎస్పెషల్లీ అమ్మాయిలు గట్టిగా ధైర్యంగా మాట్లాడితే మనకు నచ్చదు. ఇది ఫ్యాక్ట్. ఇదే ప్లేస్లో నిన్న దివ్య ప్లేస్లో చెప్తున్నాను కదా, దివ్య మేము 100% రైట్లు ఏం లేవు, దివ్యవి రాంగ్ ఉన్నాయి. ఎందుకంటే యాక్షన్కి రియాక్షన్ వచ్చింది, ప్రొఫెషనల్ థింగ్ మొదలుపెట్టింది సీరియల్ అని చెప్పి దిష్టి బొమ్మ అనే డైలాగులు వేసింది, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ ఉంది. బట్ కొన్ని పాయింట్లు మంచిగా డీకోడ్ కాదు, కొన్ని పాయింట్లు ఎక్స్పోజ్ చేసింది, గట్టిగా కాన్ఫరంటేషన్ పెట్టుకుంది, ధైర్యంగా మాట్లాడింది. ఇవి కూడా చూసుకోవాలి కదా. ఇదే విషయము, ఇదే సీను దివ్య ప్లేస్లో నిన్న కళ్యాణ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? ఎలివేషన్, మాస్ ఎలివేషన్. ట్విట్టర్ పేలిపోద్ది, ఇన్స్టాగ్రామ్ కాలిపోతుంది, సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. అలాగే దివ్య ప్లేస్లో కళ్యాణ్ కాకుండా దివ్య ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్న అలానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ డిమాండ్ పవన్ ఉన్నా కూడా లేపుతారు. ఆర్ అటుపక్క వేరే వాళ్ళు ఉండి ఇటుపక్క తనూజ ఉండి తనూజ సేమ్ దివ్యలాగా రియాక్ట్ అయినా కూడా తనూజ ఫ్యాన్స్ లేపుతారు. కానీ ఇక్కడ దివ్యాని ఎందుకు లేపలేదురా అంటే దివ్యకి ఓట్ బ్యాంక్ లేదు. ఓట్ బ్యాంక్ లేని వాళ్ళని లేపం. అందులో కూడా ఓట్ బ్యాంక్ లేని అమ్మాయిలు మనం అసలు లేపం. అమ్మాయిలు మళ్ళీ కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడితే గీరా బలుపు అంటాం, అబ్బాయిలు మాట్లాడితే స్వాగ్ అంటాం. అది మన ఎందుకులేని మన
తెలుగు రివ్యూర్స్లో కమ్యూనిటీ కూడా అలానే ఉంది, తెలుగు ఆడియన్స్ కమ్యూనిటీలు కూడా అలా ఉంది, అందరూ అలానే చూస్తున్నారు. దీన్ని మనం మార్పు చేర్పు ఏం చేయలేం. నిన్న నాకు బాగా అనిపించింది, నేను గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి మాట్లాడింది ఏంటంటే, ఇలాంటి ఫైట్లు వస్తే అట్లీస్ట్ కొంతమంది అయినా మాస్కులు విప్పుతారు, ఓపెన్ అప్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దివ్య అలా నేనేమనుకున్నా అంటే, దివ్య ఒకవేళ వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కొంచెం బుర్ర ఉండి దివ్యని నో ఎలిమినేషన్ పెట్టుండి దివ్యాని సెకండ్ ప్లేస్లో సేవ్ చేసి ఉంటే, ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో, అప్పుడు ఇంట్లో వాళ్ళు భయపడతారు, తనుజ కూడా భయపడుతుంది, ఓహో ఇది గట్టిగా వెళ్ళింది అనుకుంటారు. అప్పుడు ఇమాన్యుయల్ లాంటి ప్లేయరు, కళ్యాణ్ లాంటి ప్లేయరు, డెమన్ లాంటి అరే ఈ అమ్మాయి ఎదురెళ్ళిందిరా, మధ్యలో వచ్చి మనం ఎందుకురా పాయింట్లు ఉంటూ కూడా ఎదురెళ్ళట్లేదని వాళ్ళు ఎదురెళ్తే, అప్పుడు నేనేం తనుజని తొక్కేమనట్లేదు, తనుజ రైట్ అంటే తనుజ హైలైట్ అవుతుంది. ఇప్పుడు నిన్న తనుజ కూడా హైలైట్ అయింది కదా, అప్పుడు షో చూడడానికి బాగుంటుంది. లాస్ట్ 3-4 వారాలు మాస్క్లు ఓపెన్ అవుతాయి, అందరూ అగ్రెసివ్గా ఉంటారు, సేఫ్ గేమ్లు ఆడరు అని చెప్పి ఇలా అనుకున్నా నేను. ఇలా చేస్తాడేమో అని, బట్ నేను చెప్పలేదు ఓటింగ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్పలేదు. బట్ నేనైతే ఎలిమినేషన్ ఉండదు అనుకున్నా, ఎందుకంటే ఇది హెల్ప్ అవుతుంది, చాలా ఫెచ్చింగ్ అవుతుంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా వాళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు 3-4 తనుజకి అగేన్స్ట్కి వెళ్తే తనుజకి సింపతి వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు తనుజకి హెల్ప్ అవుతుంది. ఆరు కళ్యాణ్ ఏమైనా గట్టిగా రియాక్ట్ అయితే, అరే కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడని కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఎమాన్యుయల్ రియాక్ట్ అయితే ఎమాన్యుయల్ సేఫ్ కాదని డిఫెండ్ చేసుకుంటారు, డిమాండ్కి స్కోప్ వచ్చింది అనుకుంటారు. ఆరు దివ్యాకి మళ్ళీ లెగిసిందిరా అనుకుంటారు. అలా రకరకాల అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇవేం జరగకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సేఫ్, బ్యాక్ టు స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు దివ్య ఎలిమినేట్ అయిపోతుంది. దివ్య ఎలిమినేట్ అవ్వగానే ఏమనుకుంటారు, తనుజాతో అన్నిసార్లు గొడవ పెట్టుకుంది కాబట్టి ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి మిగిలిన వాళ్ళు ఇంకా గొయ్యిల్లోకి వెళ్ళిపోతారు, గొయ్యిలు తవ్వేసుకొని సిమెంట్ వేసేసుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్ పడాలా ఇప్పుడు ఎలా ఉన్నాడు, నాకు కప్పు కాకుండా తనుజ కప్పు అయితేనే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు ఉన్నాడు. మన స్టేజ్ మీద ఆదరిద్రం కూడా చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ తనుజ గెలిచింది అనుకోండి, మనోడే హ్యాపీ ఫీల్ అయిపోయి తనుజని ఎత్తుకోవచ్చు. లేకపోతే తనుజ రన్నర్ అయ్యి మనోడు విన్నర్ అయితే ఏడిచేసి సార్ ఈ కప్పు తనుజకి ఇవ్వచ్చా అనొచ్చు. అలా ఉంది. ఇప్పుడు ఎమాన్యుయల్ ఏమనుకుంటాడు, ఎమాన్యుయల్ నామినేషన్స్లో రావడానికే భయపడుతున్నాడు. ఇప్పుడు దివ్య ఎలిమినేట్ అవ్వగానే ఏమనుకుంటాడు, అమ్మా దివ్య ఎదురెళ్ళింది కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది, నేను మళ్ళీ ఎదురెళ్తే 3 వారాలు జాగ్రత్తగా ఉండాలి, నేను తనుజతో పెట్టుకోకూడదు. సో తనుజతో పెట్టుకోకూడదు అంటే ఎలాగోలాగా కెప్టెన్ అయిపోవడమో, ఏదో టికెట్ ఫినాల్ కొట్టడం, అలా యాంగిల్లో ఆలోచిస్తాడు తప్ప కాన్ఫ్రంటేషన్కి ముందుకెళ్ళి మాట్లాడదాం, ధైర్యంగా మాట్లాడదాం చూడరు. ఇంకా డిమాండ్ పవన్, రీతు లాంటి వాళ్ళు అయితే ఇంకా భయపడతారు. సో ఇదంతా ఎంత ఎఫెక్ట్ అవుతుంది అది. సో అది అవ్వకూడదు అనుకున్నా, బట్ అదే అవుతుంది. హౌస్ మేట్స్ ఇంకా సేఫ్గా ఆడతారు. ఓవరాల్గా అయితే ఇది మీరు చూడబోతున్నారు. సో దివ్య ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ ఇన్ ఫ్యూ అవర్స్. సాటర్డే ఎపిసోడ్గా బేసిక్గా సాటర్డే ఎపిసోడ్లో నిన్న జరిగింది కదా కెప్టెన్సీ టాస్క్, అది చూపిస్తారు. చూపించిన తర్వాత కొంత కోటింగ్ అవుతుంది. కోటింగ్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది 3 ఈరోజు వస్తారు, మిగిలిన 6 రేపు వస్తారు. వచ్చిన టాక్ ప్రకారం ఏంటంటే భరణి గారి ఫ్యామిలీ మెంబర్స్, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారంట. భరణి గారి సైడ్ నుంచి నాగబాబు గారు వాళ్ళ మదరు, ఇమాన్యుయల్ నుంచి వాళ్ళ గర్ల్ ఫ్రెండా, ఇమాన్యుయల్ గుర్తులేదు, అవినాష్ ఒకటి వస్తున్నాడు. అవినాష్తో పాటు వాళ్ళ డాడీ అనుకుంటా, వాళ్ళ డాడీ ఉన్నారా, సారీ నాకు తెలియదు, ఇది అది గుర్తులేదు, చెప్తా మళ్ళీ. ఫుల్గా 2:30కి అప్డేట్ వస్తుంది అన్నమాట, షూట్ అయిపోద్ది, అప్పుడు సెపరేట్ వీడియో చేస్తా. కళ్యాణ్ నుంచి అయితే వాళ్ళ ఫాదరును వాళ్ళ బ్రదర్ వస్తున్నారు. ఇది మిగిలిన వాళ్ళు కూడా తెలుసు, రితుది వాళ్ళ బ్రదరును అఖిల్ సార్థక్, డిమాండ్ పవన్ వాళ్ళ ఫాదర్ వస్తున్నారు. వెరీ ఎమోషనల్ ఎపిసోడ్ లోడింగ్, అండ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఇలాగా అది క్లియర్గా చెప్తా, 2:30కి చెప్తా. అసలు ఈ రోజు ఎవరు వస్తున్నారు, ఏమేమి మాట్లాడారు, ఏమేమి పెట్టారు, వాళ్ళు పెట్టిన ర్యాంకింగ్లు కూడా ఇంపార్టెంట్, వాళ్ళు చెప్పిన పాయింట్లు, ఇన్పుట్లు కూడా ఇంపార్టెంట్. అది 2:30కి చెప్తా. అందుకే మన ఛానల్ మీద కండేసి ఉంచండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా చెక్అవుట్ చేసి ఉంచండి, మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో పెడతా లింక్. సో ఓవరాల్గా అది ఎలిమినేషన్ పరిస్థితి. మీకేమనిపించింది, ఎలిమినేషన్ ఫేర్గా అనిపించిందా, అన్ఫేర్గా అనిపించిందా, నో ఎలిమినేషన్ ఉండుంటే బాగుంది అనిపించిందో మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.